హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇగో ఈరోజు నేను స్కూల్కి పోయి వస్తా అంటే ఏం చేసేదాన్ని తెలుసా? సిక్స్త్ క్లాస్లోనే నాకు చాలా గుర్తు. స్కూల్కి వెళ్ళి వస్తా ఉంటే అన్ని టీచర్స్ కాలనీస్ అన్నమాట అవి. రోజుకొక లైన్ నుంచి పోయేదాన్ని, రోజుకొక లైన్ నుంచి వచ్చేదాన్ని. మా ఆయన నవ్వుతాడు పక్కకుండి. అయితే రోజుకో లైన్ నుంచి పోయేదాన్ని, రోజుకో లైన్ నుంచి వచ్చేదాన్ని. స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళేదాన్ని, వచ్చేటప్పుడు ఏం చేసేదాన్ని, ప్రతి లైన్లో అదే ఇండ్లు ఉంటాయి కదా, టీచర్స్ కాలనీ అంటే చెట్లు బాగా పెంచుతారు. ఇక చూడాలి, ఖాళీ బాక్స్ ఉంటుంది కదా టిఫిన్ బాక్స్, ఆ టిఫిన్ బాక్స్ అన్నా లేకపోతే ఇంకా మన స్కూల్ బ్యాగులన్నా, ఈ బాక్సులన్నా లేకపోతే బ్యాగులన్నా ఏం చేసేదాన్ని, లైన్లల్లో అందరు చెట్లు పెంచుకుంటారు కదా ఇండ్లల్లో, ఆ ఫెన్సింగ్లోకి వెళ్ళి చెయ్యి పెట్టి, స్కూల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఫెన్సింగ్లోకి వెళ్ళి చెయ్యి పెట్టి ఆ గులాబీ పూలు, పింక్ కలర్ గులాబీ మస్తు పెద్దగా పూసేటాయి, అవి ఇంకా దసరా పండుగ అయితే పట్నం మధ్యలో అవన్నీ పెంచుకునేటోళ్ళు, అవి ఆ చేతులు పెట్టి అవన్నీ తెంపుకొని ఆ బాక్సులలో బ్యాగులలో వేసుకొని పోయేటోళ్ళం ఇంటికి. నేను ఇంకొక ఆమె శిరీష అని అట్లా వేసుకొని పోయేటోళ్ళము. అట్లా చాలాసార్లు డైలీ రెగ్యులర్గా ఒక లైన్ అయిపోయినాక ఇంకొక లైన్, ఏ లైన్లో ఎక్కువ పూలు ఉంటే అవి, ఈ లైన్లో మొగ్గలు బాగున్నాయని ఆ లైన్లోకి పోయేటోళ్ళము ఒక్కొక్క రోజు. ఇక అట్లా చేసేటోళ్ళము. అయితే ఇంట్లో కొంచెం పెద్ద మనుషులు ఉంటారు కదా కొందరు, అయితే వాళ్ళు బయట కూర్చునేటోళ్ళు, వాళ్ళు ఉండగా కూడా ఏం చేసేది, ముసలోళ్ళు వాళ్ళు బాగా, ముసలామే కదా అని పోయి మేము తెంపితే మమ్మల్ని కుక్క తిట్లు పెట్టేది తెలుసా, మేము జంపు. ఒక ఇంట్లోకి పిచ్చి ఆయన ఉండేది, ఆయనతో కూడా మేము తిట్ల పడ్డాము. మమ్మల్ని అయితే గెలివిండి ఒకసారి పూలకు వస్తామంట. అమ్మా ఎంత నవ్వుతుంది తెలుసా ఇప్పుడైతే ఇది తలుసుకుంటే. ఇంకోటి చెప్తా విషయం,